నమస్తే అండి. ఇవైతే శంఖం పూలు. ఈ శంఖం పూల మొక్క అయితే నేను శివుడికైతే ఇష్టం అని చెప్పేసి నేను ఇలా వేసుకున్నాను అనమాట. ఇవి చూడగానే అట్రాక్టివ్గా ఉంటాయి అనమాట. ఇంట్లో వేసుకుంటే చాలా బాగుంటాయండి. పువ్వులు అయితే మాత్రం నాకైతే ఇష్టం అన్నమాట. ఈ విధంగా అయితే నేను ఈ మొక్క ఇలా చిన్న డబ్బా ఉంటే ఆ డబ్బాలో అయితే వేసాను. మొన్నటి వరకు గోడ పక్కన చిన్న తీగలాగా అయితే కట్టి ఇలా పాకుతుందేమో అని చూశానండి. ఆ మొక్క అయితే పాకింది, కానీ పైకి తీగలు అయితే ఎక్కువ వేసినాయి, కానీ మొన్న సమ్మర్కి అయితే ఎండిపోయిందండి. ఇప్పుడే మళ్ళీ ఇప్పుడు వర్షాకాలం కదా, ఈ పువ్వులు అయితే పొయ్యడం స్టార్ట్ అయినాయి. చూసారా ఎంత బాగా పోస్తున్నాయో. చూడగానే ఈ పువ్వులు అయితే చాలా అట్రాక్టివ్గా అయితే ఉంటాయి, చాలా బాగుంటాయి అన్నమాట. చిన్నప్పుడైతే మేము అదే అది పల్లెటూరు కదండి, రోడ్డు పక్క చెట్ల దగ్గర ఈ తీగ మొక్క ఒకటి ఉండేది. తెల్ల పూలును ఈ పూలు పూసేయి. అప్పుడైతే అంత పట్టించుకునే వాళ్ళం కాదు. తర్వాత ఇవి ఇంట్లో వేసుకొని పెంచుకోవడం ఒకళ్ళ ఇంటి దగ్గర అయితే చూసాము. ఇప్పుడు అందరిళ్ళ దగ్గర వేసుకుంటున్నారండి. ఇవి పువ్వులు అయితే టీ కూడా పెట్టుకుని తాగుతున్నారు. సేమియాల్లో ఇది కూడా వాటర్, ఈ పువ్వులు వేసి మరగబెట్టి ఆ వాటర్ అందులో వేసి సేమియా అయితే కాసుకుంటున్నారు. అయితే హెల్త్ పరంగా అయితే మంచిదని అంటున్నారండి. నేనైతే ఎప్పుడు పెట్టలేదు. చూసారా, ఇవైతే చాలా బాగున్నాయి కదా. కానీ శివుడికి లక్ష్మీదేవికి అయితే మటుకు ఇష్టం అంటండి ఈ పువ్వులు అయితే మాత్రం. అయినా నేను ఇంట్లో వేయడం ఎందుకంటే ఈ పువ్వులు చూడగానే చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. అందు గురించి ఈ పూల మొక్క అయితే వేసాను అనమాట. చూడండి, ఇలాగా మొన్నటి వరకు అయితే 1-2 పూసాయి. కానీ నేను యూట్యూబ్లో అయితే చూసాను, మరి చైనా వాళ్ళు నేపాల్ వాళ్ళు తెలియదండి, భలే రింగ్లా కట్టి దాని చుట్టూ అయితే పాకిస్తారు. అంటే టైర్ ఏదో పెట్టి అలా పాకిస్తారు. అది నిజమో అబద్ధమో అయితే తెలియదు కానండి, చూడ్డానికి అయితే వీడియోలో అయితే భలే ఉంటుందన్నమాట. నేను ఆ వీడియో చూసి గోడకి తీగ కట్టి తీగ పాకించాను. అయితే పువ్వులు అయితే మటుకి అన్నీ పూయలేదు, కానీ లైట్గా పూసినాయి. వాళ్ళు వీడియోలో పెట్టింది అయితే మటుకి ఫుల్గా సర్కిల్లో అలాగా తీగ చుట్టూ పువ్వులు అయితే ఉంటాయి, భలే ఉంటాయి. అదే భలే చూపిస్తారండి. నేనైతే నిజమేనేమో అనుకునేదాన్ని ఫస్ట్ తెలియక, కానీ అది నిజమో అబద్ధం అయితే మటుకి తెలియదు. నేను ఈ వీడియో అయితే నాకైతే ఈ విధంగా అప్పుడప్పుడు ఇలాగ కనీసం ఎంత లేదన్నా 10 పువ్వులు అయితే మటుకు పూస్తాయండి. ఈరోజైతే ఒక 5 పువ్వులు అయితే పూసినాయి అనమాట. అక్కడక్కడ పూసినాయి. ఇదిగోండి, ఇవి అయితే నేను మా దేవుడి దగ్గర అయితే పెడతాను. మా ఇంట్లో ఏ పూలు అయితే పూస్తాయో ఆ పూలన్నీ దేవుడి దగ్గర అయితే పెడతాను. ఈరోజు ఈ పూలు పూసినాయి కాబట్టి ఈ పూలు కూడా దేవుడి దగ్గర అయితే పెడతాను అనమాట. అన్ని రకాల పూలతో పూజ చేస్తే భలే ఉంటుందండి. దేవుడి దగ్గర అన్ని రకాల పూలు ఉంటే నాకు అందుకే ఇష్టం అనమాట. ఇదిగోండి, ఈ నీలం పూలు, ఇవైతే నిచ్చిమల్లి, కనకాంబరాలు. నేరేడు మొక్క చూసారా, మొన్న సమ్మర్కి ఎలా ఎండిపోయింది శుభ్రంగా, ఎండలకి మాడిపోయింది అనమాట. నీళ్లు పోసినా కూడా ఆగలేదు, అంత ఎండలు అయితే వేసినాయండి. అది నేరేడు మొక్క అనమాట. శుభ్రంగా చూడండి ఎలా ఎండిపోయిందో. ఇవి కూడా శుభ్రంగా మొన్న ఎండల దాడికి అయితే తట్టుకోలేక వాడిపోయినాయండి. మళ్ళీ నిన్న మొన్న కురిసిన వర్షానికి అయితే ఇలా అయితే కాస్త పచ్చబడ్డాయి. ఈ విధంగా ఈ పువ్వులు కూడా చూడండి, ఈ పూలు కూడా ఇప్పుడిప్పుడు కాస్త పెద్దగా పోస్తున్నాయి అన్నమాట. ఎంతైనా ప్రకృతి సహకరించిందనుకోండి, ఎంతసేపు మనం ఎన్ని నీళ్ళు పోసినా సరే ఇవి చిన్నగానే ఉండేవి. సమ్మర్ అయితే మటుకి వాతావరణం చల్లబడిన తర్వాత ఈ పూలు కూడా కాస్త పెద్దగా పూయడం మొదలుపెట్టినాయి. ఈ పువ్వులన్నీ చూసారా చక్కగా పూసుకుంటూ వస్తున్నాయి. మళ్ళీ పచ్చిబడిన మొక్కలు వాన పడేసరికి ఈ నేరేడు పండు మొక్క మటుకి ఎండిపోయింది కదండి, ఇంకా చిగురించడం కష్టం. మళ్ళీ కొత్త మొక్క వేసుకోవాల్సిందే. ఈ మొక్కలు అయితే ఎలా ఉన్నాయండి. ఈ
పూల మొక్క గురించి అయితే చూపించాను. ఈ నీలం పూల మొక్క గురించి. నీలం పూల మొక్క ఇంటి ముందు వేసుకుంటే భలే ఉంటుందండి లుక్గా. నిజంగా అట్రాక్షన్, జనాకర్షణ అని అంటారు కదా. జనాకర్షణ అంటే ఏం కాదండి, మొక్క చూడగానే మనం చాలా బాగుంది అనిపించే అంత ఇదిగా ఉంటుందన్నమాట. మొక్క నిండా పూలు పూస్తే అంత బాగుంటుంది, లుక్గా ఉంటుందన్నమాట. ఇంట్లో 2-3 పూలు పూసినా మన దృష్టి అంతా దాని మీదే పడుతుంది. అందు గురించి ఈ మొక్క అయితే నేను వేసాను. చాలా చూడగానే ఆనందం అనిపిస్తుంది అనమాట. బాగుంది. ఇదైతే ఈ మొక్క కూడా మొన్న సమ్మర్కి అయితే పెద్ద మొక్క అయితే చచ్చిపోయిందండి. దాని పక్కన గింజలు పడి లేసిన మొక్క అనమాట. ఇది మళ్ళీ పూయడం మొదలుపెట్టింది. పోయింది అనుకున్నాను ఈ మొక్క, కానీ గింజలు పెద్ద మొక్క నుంచి వచ్చిన గింజలు అయితే పడి మొలిచి మళ్ళీ ఇదైతే పువ్వులు పోస్తుంది. చూసారా, ఇప్పుడైతే మళ్ళీ మా ఇంట్లో దేవుడి దగ్గర పువ్వులకి బాగుంటుందన్నమాట. మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.